వెల్కమ్ బ్యాక్ టు ఇండెప్త్. మనకు రష్యా మిత్ర దేశమే కావచ్చు, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత మిత్రుడే కావచ్చు. కానీ తాను కరుడు కట్టిన నియంత్రణలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎటువంటి సందేహాలు లేవు. ఆయన పరిపాలనలో ఎదురు తిరిగిన వారు ఆనవాలు లేకుండా మాయమైపోవడం లేదా అంతు చిక్కని కారణాలతో మరణించడం అక్కడ నిత్యకృత్యంగా మారింది. రష్యాలో అసలు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేసి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్నదే పుతిన్ ఏకైక లక్ష్యం. ఈ క్రమంలో ఆయన సాగించిన అకృత్యాలకు లెక్కే లేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. మీకు తెలుసా, రష్యాలో పుతిన్ ను అత్యంత ధైర్యంగా ముక్కుసూటిగా విమర్శించిన ఏకైక నేత అలెక్సీ నావల్నీ. ఆయన ప్రభావం ఎంతలా ఉండేదంటే పుతిన్ తన పేరు వినడానికి వణికిపోయేవారు. అందుకే నావల్నీని అణిచివేసేందుకు పుతిన్ అనేక కుతంత్రాలు పన్నారు. గతంలోనే ఆయనపై విష ప్రయోగం జరిపించారు. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నావల్నీని రష్యాకు తిరిగి రాగానే అక్రమ కేసులతో జైలు పాలు చేశారు. చివరకు అత్యంత కఠినమైన జైలులో ఉంచి బయట ప్రపంచానికి తెలియకుండా అంతం చేశారు. తాజాగా యుక్రెయిన్ యుద్ధాన్ని తప్పుపడుతూ వ్యాసాలు రాసిన 70 ఏళ్ల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మానవ హక్కుల కార్యకర్త ఒలెగ్ ఓర్లోవ్ కూడా మాస్కో కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ చర్యలను తప్పుపట్టడమే ఆయన చేసిన పాపమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఓర్లేవ్ వంటి గౌరవనీయమైన వ్యక్తిని జైలుకు పంపడం ద్వారా రష్యాలో ఎవరైనా సరే పుతిన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే గతి పడుతుందని హెచ్చరించినట్లయింది. నావల్నీని ఎంత క్రూరంగా చంపారో తెలిస్తే గుండె చెరువవుతుందని ఆయన మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ తన స్వార్థం కోసం ఎందరి జీవితాలను బలి తీసుకున్నారో, ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేశారో అది కేవలం ఆయన అంతరాత్మకు మరియు ఆ కాలానికే తెలుసు. కానీ చరిత్ర సాక్షిగా ఏ నియంత కూడా శాశ్వతం కాలేదు. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులను, మేధావులను వేధిస్తున్న పుతిన్ భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యా గూఢచారి సంస్థ కేజీబీ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఒక భయం. సోవియట్ కాలం నాటి ఈ సంస్థ అధికారికంగా రద్దయినా దాని పద్ధతులు మాత్రం ఇప్పటికీ పుతిన్ పాలనలో కొనసాగుతూనే ఉన్నాయి. అలెక్సీ నావల్నీ మరణం వెనుక కేజీబీ శిక్షణ పొందినటువంటి హంతకుల హస్తం ఉందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. ముఖ్యంగా గుండెపై ఒకే పంచ్ అనే అత్యంత భయంకరమైన విధానంతో నావల్నీని అంతం చేశారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలేంటి ట్రిక్? ఒక వ్యక్తిని శారీరకంగా బలహీనపరిచి ఆ తర్వాత నేరుగా గుండెపై బలంగా కొట్టడం ద్వారా గుండెపోటు వచ్చేలా చేసి చంపడమే ఈ పద్ధతి. 47 ఏళ్ల నావల్నీని చంపే ముందు ఆర్కిటిక్ పీనల్ కాలనీలో అత్యంత శీతల ఉష్ణోగ్రతలో గంటల తరబడి నిలబెట్టారు. దీనివల్ల ఆయన రక్త ప్రసరణ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ బలహీన క్షణంలో గుండెపై ఒకే ఒక్క దెబ్బతో ఆయన ప్రాణాలు తీశారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రష్యా అధికారులు మాత్రం దీనిని సడన్ డెత్ సిండ్రోమ్ అని బుకాయించి ప్రయత్నం చేశారు. కానీ తాజాగా బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు నెదర్లాండ్స్ వంటి 5 యూరోపియన్ దేశాలు జరిపిన ఉమ్మడి విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. నావల్నీ శరీర నమూనాలను విశ్లేషించగా అందులో ఎపిబాడిడైన్ అనే అత్యంత ప్రాణాంతక విష రసాయనం ఉన్నట్లుగా శాస్త్రీయంగా రుజువైంది. మీకు తెలుసా, ఈ విషయం రష్యాలో సహజంగా లభించేది కాదు. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో ఉండే రంగురంగుల డాట్ ఫ్రాగ్ కప్పల్ చర్మం నుండి సేకరిస్తారు. కృత్రిమంగా ల్యాబ్లలో కూడా దీనిని తయారు చేయొచ్చు. ఇది శరీరంలోకి చేరగానే పక్షవాతం, ఊపిరి ఆడకపోవడం మరియు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలను కలిగిస్తోంది. రష్యా ప్రభుత్వం దగ్గర మాత్రమే ఇలాంటి అరుదైన విష ప్రయోగాలు చేసే వనరులు, అవకాశాలు ఉన్నాయని యూరప్ దేశాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. రష్యా విచారణను తోసిపుచ్చుతున్న సాక్ష్యాలు మాత్రం పుతిన్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రత్యర్థులను అంతం చేయడానికి ఇంతటి నీచమైన మార్గాలను ఎంచుకోవడం పుతిన్ కిరాతత్వానికి పరాకాష్ట అని ప్రపంచ దేశాలు నిరసిస్తున్నాయి. రష్యాలో ప్రజాస్వామ్యం అనేది ఒక కంటి తుడుపు చర్యగా మారిపోయింది. అక్కడ రాజ్యాంగం కంటే పుతిన్ మాటే శాసనం. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలెక్సీ నావల్నీ సరిగ్గా అదే పని చేశారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రష్యాలో మార్పు రావాలని కోరుకున్న ఒక గొప్ప ఆశావాది. తన అద్భుతమైన ప్రసంగాలతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అవినీతిని, ముఖ్యంగా పుతిన్ రహస్య రాజభవనాల గుట్టును ఆయన రచ్చకిచ్చారు. దీనికి ఆయన చెల్లించిన మూల్యం చాలా పెద్దది. 2021లో విష ప్రయోగం నుంచి జర్మనీలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడిన తర్వాత ఆయన తిరిగి రష్యాకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో సుఖంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అడిగితే, నా దేశంలో మార్పు కోసం నేను ఇక్కడే ఉండి పోరాడాలి అని గట్టిగా చెప్పారు ఆయన. తన మరణం తథ్యమని తెలిసినా ఆయన వెనక్కి తగ్గలేదు.
నావల్నీ మరణం తర్వాత రష్యా ప్రజల్లో పెల్లుబీకిన ఆగ్రహాన్ని పుతిన్ సర్కార్ ఇనుప పాదంతో అణిచివేసింది. ఆయనకు నివాళులర్పించిన వేలాది మందిని జైళ్లలో పడేసింది. పుతిన్ అంటే రష్యా ప్రజలకు ఎంతటి భయమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ నావల్నీ మరణం ఒక విత్తనం లాంటిది. ఆయన చూపిన ధైర్యం ఇప్పుడు అనేక మందిలో స్ఫూర్తిని నింపుతోంది. పుతిన్ తన ప్రత్యర్థులను జైళ్లలో వేయవచ్చు లేదా చంపవచ్చు, కానీ వారి ఆలోచనలను మాత్రం చంపలేరు. ప్రస్తుతం నావల్నీ బాటలోనే కారామూర్జా వంటి నాయకులు కూడా జైల్లో మగ్గుతున్నారు. తన భర్త పడుతున్న కష్టాలను, పుతిన్ సాగిస్తున్న హంతక పాలనను కారామూర్జా భార్య ప్రపంచ వేదికలపై ఎండగడుతున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం పుతిన్ పతనానికి నాంది అని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్న పుతిన్ కు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే సత్యాన్ని నావల్నీ త్యాగం గుర్తు చేస్తోంది. తన ప్రత్యర్థులను ఒక్కొక్కరిగా మాయం చేస్తున్న పుతిన్ చివరకు తన నీడను చూసి తానే భయపడిపోతుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరు ఏ పని చేసినా దానికి తగిన ఫలితం అనుభవించి తీరాలి. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. ఒక వ్యక్తిగా పుతిన్ ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నాయకుడు కావచ్చు, కానీ ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాయి. అమాయక యుక్రెయిన్ ప్రజల రక్తం, తన దేశంలోని మేధావుల ప్రాణాలు, నావల్నీ వంటి గొప్ప నాయకుడి హత్య, ఇవన్నీ పుతిన్ చుట్టూ ఒక పెద్ద పాపపు వలయాన్ని సృష్టించాయి. అందుకేనేమో ఇప్పుడు పుతిన్ తన అంతిమ దశకు చేరుకున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రష్యా ప్రభుత్వం పాత వీడియోలను చూపుతూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ 73 ఏళ్ల పుతిన్ తీవ్రమైన క్యాన్సర్ లేదా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో రూమర్లు తెగ వ్యాపిస్తున్నాయి. ఆయన ముఖం ఉబ్బిపోవడం, చేతులు వనకడం, నడకలో తడబాటు వంటివి ఆయన అనారోగ్యానికి స్పష్టమైన సంకేతాలని బ్రిటన్ కు చెందిన చాథమ్ హౌస్ నిపుణులు చెబుతున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. పుతిన్ కు సమయం తక్కువగా ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రత్యర్థులను విష ప్రయోగాలతో చంపిన నియంత ఇప్పుడు తన దేహంలోనే ఉన్న రోగంతో పోరాడుతున్నారు. ఇది కర్మ ఫలితం కాక మరేంటి అని చర్చించుకుంటున్నారు. అధికారం కోసం ఎందరినో బలి తీసుకున్న పుతిన్ చివరకు తన ఆరోగ్యం ముందే ఓడిపోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రష్యాలోని అత్యున్నత రహస్యంగా ఉంచిన ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరలోనే ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా చరిత్ర మనకు నేర్పిన పాఠం ఒక్కటే. అది హిట్లర్ అయినా, ముస్సోలిని అయినా, లేదా నేటి పుతిన్ అయినా, హింసను నమ్ముకున్న ఎవరైనా చివరకు దాని ద్వారానే పతనం అవ్వక తప్పదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్ డెప్త్ లో మరొక అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.